ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఆగస్టు 12, 13 తేదీల్లో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండి మానసిక ఉల్లాసం లభిస్తుంది. అది ఏ విధంగా ఎలా అనేది తెలుస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఎలాంటి సలహా ఇవ్వబోతుంది, ముఖ్యమైన వ్యవహారాల ఎలాంటి విషయాలలో మీరు బయటపడే అవకాశాలు వస్తాయి, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు తులారాశి వ్యక్తిని కాదనుకున్న వారు మళ్ళీ తిరిగి రావడం, వీరిని చాలా మిస్ చేసుకున్నానని పూర్తిగా ఈ రోజున అర్థమవుతుంది. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోషాలు నివారణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నామో, గ్రహాల కదలికలను బట్టి మీ జీవితం ఏ విధంగా మారబోతుంది, ఎలాంటి అవకాశాలు వస్తాయి, అలాగే ఎవరితో స్నేహం చేయాలి అనేవి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాశివారికి ఆగస్టు 12, 13వ తేదీలో వృత్తి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, వ్యాపారంలో కీలక నిర్ణయాలు లాభిస్తాయి, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి, జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది, అలాగే వారి సహకారం అందుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు చాలా అవసరం. అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. విదేశీ సంబంధాలు లేదా వ్యాపార లావాదేవీలలో అడుగు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సామాజిక జీవితం ఏ విధంగా ఉంటుందంటే, సాయంత్రం సమయంలో ఇందు అతిథుల ఆగమనం వల్ల ఇంట బయట ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఏకాగ్రతతో వ్యవహరిస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సూర్యగ్రహణంతో జాతకంలో వచ్చే చెడు ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి ఈ రాశి వారికి కొన్ని వస్తువులను దానం చేయడం వలన వీరి జీవితం చాలా శుభంగా మారబోతుంది. జాతకంలోని అశుభ ప్రభావాలను తగ్గించి శుభ ఫలితాలను ఇస్తాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఈ చర్యలను పాటించడం ఖచ్చితంగా మీకు చాలా మేలు చేస్తుంది. ఆ పరిహారం ఏమిటంటే, ఈరోజు గ్రహణం తర్వాత శివాలయంలో దీపారాధనకు నువ్వుల నూనె ఇవ్వాలి. ఆవు పాలతో అభిషేకం చేసి స్వామివారిని అలంకరణ సామాగ్రి ఇవ్వాలి. అలాగే ఇలా చేయడం వలన మంచి అవకాశాలు రావడం, పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడంతో నిరుద్యోగులకు మంచి జాబ్ లభించే అవకాశాలు లభిస్తాయి. ఇప్పటి వరకు ఏదీ కలిసి రావడం లేదు, అన్ని కష్టాలే, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈ ఆరాధన చేయడం వలన మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. ఒకవేళ మీరు దూరంగా ఉండి ఇవి ఏమీ చేయలేకపోయినట్లయితే 108 సార్లు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం చదివినట్లయితే కాస్త మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఎక్కడైనా అత్యవసర పరిస్థితుల్లో మీరు దూరంగా ఉన్నప్పుడు ఈ పరిహారం చేయండి. లేదంటే మీరు ఉన్న దగ్గర ఆలయాలు ఉన్నట్లయితే ఈ పరిహారం చేయడం వలన మీకు అంత శుభప్రదంగా ఉంటుంది. ఇంతవరకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేనట్లయితే ఇప్పుడు అనుకూలంగా మారడానికి ఈ చిన్న పరిహారం చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది వ్యక్తులు మీపై శత్రుత్వం ఎక్కువగా పెంచుకున్నారు. ఎందుకంటే మీరు ఎవ్వరి చేతి కింద ఉండరు, ఎవ్వరి మాట వినకుండా మీరు స్వంతగా బ్రతకాలని కోరుకుంటారు. అత్యాశ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతరులు చూసి అది ఓర్వలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సరే వీరికి ఏ దిక్కు నుండైనా, ముఖ్యంగా వీరి భాగస్వామి నుండి కానీ లేదా వీరి బంధువుల నుండి కానీ ఆర్థిక పరిస్థితుల్లో చాలా అప్పుల్లో ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా
ఖచ్చితంగా అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అది చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. మీతో ప్రేమగా మాట్లాడుతూ మీతో చాలా సంతోషంగా ఉంటూ మీపై కుట్రలు కుతంత్రాలు పెంచుకుంటున్నారు. అది ఎందుకోసమో ఈ రోజున పూర్తిగా అర్థమవుతుంది. వారెవరో కూడా ఈ రోజున బయటపడుతుంది. ముఖ్యంగా ఆగస్టు 12, 13 తేదీల్లో మీ చుట్టూ ఉన్న వారిలో మీ శత్రుత్వం పెంచుకున్నవారు మీ దగ్గరలోనే ఉంటూ ఇంత పని చేశారా అని చాలా షాక్ అయిపోతారు. కాబట్టి వారితో ఇక నుండైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వారి సంపాదన కన్నా మీ సంపాదన పెంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీలైనంత వరకు ఈ రోజున అమావాస్య పూర్తయ్యే లోపు చీమలకు పంచదార వేయండి. అవి ఆశీర్వాదం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంతకాలంగా శని బాధలతో మీరు కొట్టుకుపోయారు. ఇక నుండి చీమలకు మీరు పంచదార ప్రతిరోజు వేసినట్లయితే వారి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి మీకు మరింత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. శని బాధలు తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఏది చేసినా కలిసి వస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా కూడా అడ్డంకులు రావడం, అనవసర ఖర్చులు పెరగడం అనేది జరుగుతుంది. కానీ ఇక నుండి ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతిరోజు చీమలకి, నల్ల చీమలకి పంచదార వేయడం వలన మీకు అలాంటి అడ్డంకులు అనేవి తొలగిపోతాయి. అనవసర ఖర్చు అనేది తగ్గుతుంది. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే చాలా కాలంగా ఒకరు తులారాశి వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తున్నారు. కానీ కొన్ని విషయాలలో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వీరికి కాస్త దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వీరి మనస్తత్వం నచ్చి వీరి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, గర్వం అనేది చూపించారని తెలుసుకొని మళ్ళీ వీరి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ బంధం ఏ విధంగా ఉంటుందంటే తులారాశి వ్యక్తులను చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు కాబట్టి వీరిని ఆరాధించడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావడం, మీ స్నేహం కోరడం అనేది జరుగుతుంది. అలాగే ఒక బంధం కారణంగా వీరి జీవితమే మారిపోతుంది. వారికి ఏం జరుగుతుందో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఆ బంధం వలన వీరికి చాలా ఆర్థికంగా లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని కాదనుకున్నవారు, మీకు తెలియకుండానే ప్రేమించిన వారు మళ్ళీ రావడం, మీతో స్నేహం చేయడం అనేది జరుగుతుంది. వారి స్నేహం మీకు చాలా బాగుంటుంది. వారి స్నేహం మీకు ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి వారి స్నేహాన్ని మాత్రం మీరు అస్సలు వదులుకోకండి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశాలు, విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునేవారు ఇంతకు ముందు చెప్పిన పరిహారం చేయండి. అంత శుభప్రదంగా ఉంటుంది. ప్రేమ, వివాహం అన్నీ అనుకూలంగా ఉంటాయి. ప్రేమలో ఉన్నవారు విజయవంతంగా వివాహం చేసుకుంటారు.